బెట్టింగ్ యాప్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడని విజయ్ దేవరకొండ మీద ఒక కేసు అయితే నమోదైంది. అయితే ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే బెట్టింగ్ యాప్స్ ని సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారని, దాని వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు అని ఈ మధ్య ఎవరైతే సజ్జనార్ గారు ఉన్నారో ఆయన ఒక దీన్ని సీరియస్ ఇష్యూలా తీసుకొని దాని మీద పోరాడుతున్నారు. ఆయనకి మద్దతుగా చాలా మంది సెలబ్రిటీలు లేకపోతే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ రావడం అయితే జరిగింది. అందులోనే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఒకరు. అయితే అప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదైతే ఉందో అది దాని మీద ఒక విజృంభణ మొదలైంది. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద కేసులు నమోదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఆ 25 మందిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. విజయ్ దేవరకొండ తెలుసు కదా, తన మీద కూడా ఒక కేసు నమోదైంది. అదేంటంటే A23 అనే ఒక రమ్మీ ఒక గేమ్ లాంటి అది యాప్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అండ్ దాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అంటేనే అదేలేండి, ఏదైతే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారో ఆ బ్రాండ్ ని ప్రజల్లో ప్రమోట్ చేయడమే వాళ్ళ పని. విజయ్ దేవరకొండ మీద ఒక కేసు అయితే నమోదైంది. దీని మీద విజయ్ టీం ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే విజయ్ దేనికన్నా ప్రమోట్ చేస్తున్నా లేకపోతే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా ఆ కంపెనీ లీగలా కాదా అనేది ముందు అతని దగ్గర ఉన్న టీం మొత్తం చెక్ చేస్తుందంట. అలా చెక్ చేసిన తర్వాతనే ఈ A23 అనే యాప్కి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంట. ఈ A23లో రమ్మీని ఆడతారంట. దానికి సంబంధించిన గేమ్ ఇది. రమ్మీ అంటే పేకాట. అది స్కిల్ బేస్డ్ గేమ్గా ఇప్పటికీ సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. చాలా కేసుల్ని విచారించినప్పుడు లేకపోతే ఇలాంటి వాటిల్లో కేసు వచ్చినప్పుడు తుది తీర్పునిచ్చేటప్పుడు రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్గా చూడాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీన్నే విజయ్ టీం అయితే బయటపెడుతున్నారు. సో మేము ఆల్రెడీ స్కిల్ బేస్డ్ ఉన్నది అండ్ అది లీగల్లీ అని తెలిసిన తర్వాతే విజయ్ A23 దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అని అయితే వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. మిగతా సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే విషయం మీద అంటే ఈ కేసు విషయం మీద ఇలాంటి క్లారిటీని ఇస్తారా లేదా అనేది మనం ఒకసారి చూడాలి.